V39 ప్రేక్షకులకు నమస్కారం. దేశవ్యాప్తంగా లక్షల మంది భక్తులు అయ్యప్ప దీక్షను భక్తితో, పారవశ్యంతో, కఠినమైన నిబంధనలతో కొలిచే సమయం. ఈ దీక్ష భక్తిభావంతో అంకుటిత దీక్ష పాటిస్తూ తెలుగు రాష్ట్రాల్లో లక్షల కొలది భక్తులు పాటిస్తుంటారు. ఇంత పవిత్రమైన దీక్షను గురించి మన మధ్యలో నాయని బుచ్చిరెడ్డి గారు, వారు శబరిమల అయ్యప్ప సేవా సమితి జాతీయ ప్రధాన కార్యదర్శి, వారిని అడిగి విలువైన విషయాలను మనం తెలుసుకుందాం. నమస్కారం అండి. స్వామి శరణం. స్వామి శరణం. అయ్యప్ప స్వామి దీక్ష అంటే ఏమిటి? దీక్ష యొక్క ప్రాముఖ్యత ఏంటి వివరించగలరా? తప్పకుండా. స్వామి శరణం. V39 యొక్క ప్రేక్షకులకు ఈ యొక్క కార్తీక మార్గశిరంలో ఉన్నటువంటి అయ్యప్ప భక్తుల ద్వారా మీ యొక్క ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా స్వామి శరణం, నమస్కారం. ఈ యొక్క అయ్యప్ప దీక్ష, ఈ దీక్ష అనేది ఎప్పుడు ప్రారంభమైంది, ఎప్పుడు వెలుగులోకి వచ్చింది, దీన్ని అంచెలంచెలుగా యావత్ ప్రపంచానికి ఏ విధంగా తీసుకెళ్ళింది అనే ప్రశ్నల మీద చాలా మందికి చాలా అనుమానాలు ఏర్పడ్డాయి. దీనిపైన చాలా నిదానమైనటువంటి చాలా విషయాల్లో చాలా మంది అన్వేషించడం కూడా మొదలుపెట్టారు. ఎక్కువ మట్టుకు ఈ దక్షిణాది రాష్ట్రాల్లో, కేరళ కానీ, మరియు తమిళనాడు కానీ, ఒక కర్ణాటక, మన యొక్క తెలుగు రాష్ట్రాలు ఆంధ్ర, తెలంగాణ, కార్తీక మాసం వచ్చిందంటే ఈ యొక్క రాష్ట్రాల్లో కోట్లాది మంది ఒక ఆధ్యాత్మిక కళ. ఎటువంటి దీక్ష అంటే ఇది, నా పేరు బుచ్చిరెడ్డి. నేను మా గురువు గారి దగ్గరికి వెళ్ళి వారికి పాద నమస్కారం చేసి, ఆ గురువు గారు మాల వేసుకున్న తర్వాత నేను పాద నమస్కారాలు చేసిన గురువు, ఆ గురువు గారు నాకు మాల వేసి ఆ క్షణములే గురువు గారు ఒక మాల వేసుకున్నటువంటి కన్యాస్వామికి మళ్ళీ పాదం నమస్కారం చేసుకోవాలి. ఏ గురువుకైతే నేను నమస్కారం చేసి గురు పరంపర ఉందో, గురువుకు నమస్కారం చేసిన, మాల వేసుకున్న, అంతకుముందు కన్యాస్వామిగా వెళ్ళి మాల వేసుకోగానే ఆ గురువే స్వయంగా మాల వేసిన గురువు కన్యాస్వామికి సాక్షాత్ అయ్యప్ప స్వామిగా చూసి దేవునికి నమస్కారం చేస్తాం. అటువంటి దీక్ష అయ్యప్ప దీక్ష. ఈ దీక్షలో చాలా కఠినమైనటువంటి నియమ నిబంధనలు ఉన్నాయి. దీక్ష గురుస్వామి ద్వారానే వేసుకోవాలి, గురుస్వామి మార్గంలో నడవాలి. గురువు లేని దీక్ష లేదు ఇక్కడ. గురు పరంపర. ఎవరో ఒకరి దగ్గరికి పోయినా స్వయంగా మాల వేసుకొని, స్వయంగా చాలా మంది మాల వేసుకోకుండా గుళ్ళల్లో పోయి మాల వేసుకోవచ్చు, లేకపోతే ఇంకేళ్ళలో పోయి మాల వేసుకోవచ్చు అనే అపోహలతో చాలా మంది ఉంటారు. పూర్ణ దీక్షాపరుడు, 365 రోజులు దీక్షల్లో ఉన్నవాళ్ళు, అలాంటి పూజార్ల దగ్గర పురోహితులు, పురజనుల కోసం హితం చేసేవాడు పురోహితుడైతాడు. ఎప్పుడైతే ఈ పూర్ణ దీక్ష తీసుకున్నటువంటి గురువులకు దగ్గరికి వెళ్ళి ఈ కార్తీక మాసంలో మొదలు పెడితే మండల దీక్ష డిసెంబర్ 25, 25, 26, 27, 28 వరకు ఈ మాసం అంతా కూడా దేవాలయం మండల కాలం అంటారు. ఈ మండల కాలంలో ఎక్కువ తెలుగు రాష్ట్రాల నుంచి అయ్యప్ప స్వామి దగ్గరికి చాలా మంది దర్శనార్థం వెళ్తారు. అయ్యప్ప స్వామి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఇవాళ అయితే 1500 కిలోమీటర్లు పాదయాత్రలు చేస్తున్నారు చాలా మంది. ఈ 1500 కిలోమీటర్లు పాదయాత్ర వెళ్ళేటప్పుడు ఎన్నో దేవాలయాలు, వేల దేవాలయాలను దర్శనం చేసుకుంటున్నారు, నదీ స్నానాలు చేసుకుంటుంటారు, గ్రామ దర్శనాలు చేసుకుంటూ పాదయాత్ర చేసుకుంటూ ఆ స్వామివారికి దండకారణ్యంలో నుంచి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకోవడం జరుగుతుంది. వారికి నిజంగా చెప్పాలంటే చెప్పులు ఉండవు, పాదుకలు ఉండవు. వారు ఇరుముడిని, అంటే మీకు ముందు వరుసలో చెప్తాను, మీరు అయ్యప్ప దీక్ష అంటే ఏంటిది అని అడిగారు కనుక
ఈ మాల ఒక కఠినమైనటువంటి దీక్షలో బ్రహ్మచర్యాన్ని మెయిన్, దీంట్లో చాలా కఠినంగా ఉంటుంది. ఈ దీక్ష వేసుకున్న వారికి ఒక సన్నిధానం అని ఏర్పాటు చేస్తారు. యాక్చువల్గా పూర్వకాలంలో తపస్సు చేయాలంటే అడవి ప్రాంతాన్ని ఎన్నుకునేవాళ్ళు. మహిళలు గాజుల చప్పుడు వినిపించకూడదు, కోడి కూత వినిపించని ప్లేసులకు వెళ్ళి తపస్సు చేసేవాళ్ళు. ఒకసారి తపస్సులో కూర్చుంటే ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండకుండా దండకారణ్యంలోకి వెళ్ళి తపస్సు చేసినటువంటి కాలం మనం చూసాం. ఈ రోజులో అలాంటిది లేదు. ఊరికి అవతల ఉన్నటువంటి దేవాలయాలు కానీ, లేకపోతే ఒక సన్నిధానాన్ని ఏర్పరచుకొని అక్కడ ఒక కుటీరాన్ని ఏర్పరచుకొని ఒక ఆశ్రమ రూపంలో ఉండి సన్నిధానంలో ఒక 50 మంది 20 మంది 30 మంది ఒక గురుస్వామి ఆధ్వర్యంలో భజనామృతం చేసుకుంటూ, సంకీర్తన చేసుకుంటూ, అష్టోత్తరాలు చేసుకుంటూ, సంకల్పం తీసుకుంటూ పూర్తిగా చన్నీళ్లతో స్నానం, ఉదయం సాయంత్రం, సూర్యుడు ఉదయించక ముందుకు, సూర్యుడు అస్తమించిన తర్వాత, సూర్యోదయానికి ముందే పూజ ప్రారంభించి సూర్యుడు వెళ్ళి వచ్చే వరకు పూర్తిగా చేసుకొని మళ్ళీ దేవాలయ దర్శనాల కోసం స్వాములు బయలుదేరుతారు. అదేవిధంగా సాయంకాలం కూడా అదే పరిస్థితిలో అస్తమించిన తర్వాత చల్లీటి స్నానం చేసి స్వామివారి యొక్క పూజా పునస్కారాలు చేసుకొని తర్వాత అల్పారం చేసుకొని ఉంటారు. ఈ మధ్య కాలంలో ఉన్నటువంటి పని ఎవరికి ఉన్నటువంటి పనుల వాళ్ళు నిమగ్నమై క్రమశిక్షణతో కూడుకున్నటువంటి చాలా అనుశాసనబద్ధమైనటువంటి కఠినమైన దీక్ష. అబద్ధం ఆడకూడదు, కోపతాపాలు రాకూడదు, శాంతియుతంగా ఉండాలి. ప్రేమకు నిర్వచనం. ఒక అయ్యప్ప స్వామి వచ్చిందంటే సాక్షాత్తు ఆ దేవదూతగానే మన ముందర కనిపిస్తున్నటువంటి మాల. పూర్వకాలంలో ఒక అయ్యప్ప స్వామికి ఇంకొక వేసాంపి ఎదురు పడితే పాద నమస్కారాలు చేసుకునేవాళ్ళు. ఇవాళ ఉన్నటువంటి అధునాతనమైనటువంటి వెహికల్స్ లో దాంట్లో దీంట్లో వెళ్తున్నప్పుడు స్వామి శరణం అని హృదయపూర్వకంగా తలకాయ వంచి హృదయపూర్వకంగా నమస్కారం చేస్తూ అలా ప్రతిస్పందిస్తూ బయలుదేరుతున్నారు. కానీ ఒకప్పుడు నడిచే వాళ్ళు కంపల్సరీ పాదం తీసుకోవాలి. పాదం తీసుకునే వాళ్ళు ఎవరాని చూడరు, కులమాని చూడరు, గురుస్వామి పెద్దవాడ చిన్నవాడని చూడరు. స్వామి ఆ ముందు వరుసలో కనిపించిందంటే స్వామికి నమస్కరించవలసిందే. అతను గురుస్వామి అయినా కన్యాస్వామి అయినా ఎన్నిసార్లు పోయినా అలాంటి క్రమశిక్షణతో కూడినటువంటి దీక్ష. దీంట్లో ప్రతి మాటకు కూడా ఒక నామస్మరణ జరుగుతుంది. స్వామియే శరణమయ్యప్ప. మీరు ఎంత దూరం పోయినా కూడా నామస్మరణ ఎప్పుడు కూడా మెడిటేషన్ లాగా చేస్తూనే ఉంటుంది. అయ్యప్ప దీక్ష తపస్సుతో కూడుకున్నటువంటి దీక్ష. నా పేరు బుచ్చిరెడ్డి అని చెప్పగానే మాల వేసుకోవాలని నా పేరు అయ్యప్ప స్వామిగా మారిపోతాం. తత్వమసి, నువ్వే నేను నేనే నువ్వు. ఇంతలా దీక్షలో ఏ దీక్షనైనా చూసినా స్వామి రూపంలో కనిపించిన వ్యక్తి ఈ యొక్క దీక్షనే కనిపిస్తుంది. అందుకోసమే ఈ దీక్షపుని కుట్టిన పూర్వకంగా చాలా మంది దీక్షని భగ్నం చేయాలని యావత్ దేశాల్లో చాలా మంది ఈ యొక్క అయ్యప్ప దీక్ష తీసుకున్న వాళ్ళు చాలా కఠినంగా ఉంటారు, ధర్మభక్తిగా ఉంటారు, దేశభక్తిగా ఉంటారు, సనాతనీయంగా ఉంటాడు. దేవాలయమే తన ఇల్లుగా భావిస్తాడు. అతను ఉన్న ఇల్లు ఒక దేవాలయంగా భావిస్తాడు, ఆనంద నిలయముగా భావిస్తాడు. అలాంటి అయ్యప్ప దీక్ష ఉన్నటువంటి వ్యక్తులు పరివర్తన చెందింది, కుటుంబాలలో మార్పు వచ్చింది, పిల్లలో మార్పు వచ్చింది. సంస్కార రీత్యా మీరు అంటారు చాలా మంది పరమతస్తులు పొద్దుగాల లేసి 5 సార్లు ప్రార్థనలు చేసుకుంటారు, వారం నాడు వచ్చేస్తూ కొంతమంది అలా కుటుంబంతో వెళ్ళి పూజ చేస్తారు. అయ్యప్ప దీక్షలో ఉన్న వాళ్ళు ఈ 65 రోజులు మండల కాలం అంటే 48 రోజులు 41 రోజు చేసిన తర్వాత 42వ రోజుకు ప్రయాణం ప్రారంభించి అతను పూర్తిగా ప్రయాణం చేసుకొని 48 రోజులకు వచ్చి ఆ తర్వాత మాల విసర్జన చేసుకుంటాడు. ఆ దీక్షలో ఉన్నటువంటి ముద్రమాల నీకు తులసిమాల కానీ రుద్రాక్షమాల కానీ ఇది మాత్రమే వేసుకుంటారు. అందులో వేసుకున్నటువంటి మాలలో 108 మాలలు ఉంటాయి. ఆ మాలలో ఉన్న పూసలు ఉంటాయి. రుద్రాక్ష తులసితో తయారు చేసినటువంటి రుద్రాక్షనేమో శివుని యొక్క అంశంగా భావిస్తుంది. తులసిమాల స్వామివారి విష్ణువు అంటే హరులు. అంటే ఈ యొక్క కార్తీక మాసం అంతా కూడా శివుని రూపంలో దలుస్తూనే మార్గశిర మాసం రాగానే ఆ యొక్క విష్ణు స్వరూపుడైనటువంటి హరిహరులను స్మరిస్తూ ఏ దేవాలయాలకు వెళ్ళినా కూడా 2 కుటుంబాలకు సంబంధించినటువంటి పూర్తిగా గణపతి స్తోత్రం నుంచి హనుమాన్ చాలీసా
ఇవాళ మేము ప్రత్యేకంగా కొంత చెప్తున్నాం. ఈ దీక్షలో ప్రతి ఒక్క అయ్యప్ప భక్తుడు అయ్యప్ప స్తోత్రాన్ని స్మరిస్తూనే అయ్యప్ప యొక్క అమృత వచనం అంటే సహస్రనామాలతో పాటు నమస్కార స్తోత్రాలు ఉంటాయి. లోకవీర్యం, మహాపూజ్యం అనేది, భూతనాథ, సదానంద, ఇలా 18 స్తోత్రాలను. తర్వాత ఈ యొక్క విధానంలో కాకుండా ఈ మధ్య కాలంలో చాలా మంది హనుమంతుని యొక్క చాలీసను కూడా ప్రతిరోజు స్మరిస్తూ అతనిలో మార్పు తెచ్చుకుంటున్నాడు. నిజంగా మన భారతదేశం ధార్మికంగా కానీ, ఇది కలియుగ దైవం, దేవభూమి. ఇక్కడ పుట్టిన ప్రతి ఒక్కడు కూడా దేవుని యొక్క అంశులే, దేవదూతలే. నదులు చూడండి, 18 నదుల మధ్యలో మన దేవతల నదుల పేర్లే ఉంటాయి. దండక అరణ్యం ఉంటుంది. ఈ అరణ్యంలో మనం వెళ్తూ ఉంటాం. ప్రకృతిని న్యాచురల్ గా ప్రకృతితోటి మనం అనుబంధం పెట్టుకున్నాం. ఏదైతే స్వామి అయ్యప్ప స్వామిగా తీసుకున్న తర్వాత నేలపైన ఒక చాప వేసుకొని చలికాలం చన్నీళ్ళతో స్నానాలు చేసుకొని దీక్షలో ఉండి ఒకే పూట భోజనం. చాలా మంది ఈ మధ్యకాలంలో అనాలో అనకూడదో తెలియదు, కానీ డయాబెటిక్, బీపీ, ఆరోగ్య సూత్రాల పేర్లు చెప్పుకొని 6 సార్లు ఎక్కువ తింటున్నారు. స్వామివారిని స్వయంగా నువ్వు తీసుకొని స్వామి దీక్షలో నువ్వు స్వామిగా మారిపోయినావు. దేవుని మీద వదిలేసినటువంటి శరీరానికి నీ ఆత్మని శుద్ధి చేసుకోవాల్సినటువంటి విషయాల్లో నీకేం అవసరం? షుగర్ ఉంది, బీపీ ఉంది, ఇవన్నీ ఉంటాయి. నువ్వు దాని పేరు చెప్పుకొని ఇడ్లీ వడలు పొద్దుగాల తింటావు. టిఫిన్ల రోడ్ల మీద అడ్డం తింటుంటారు. పవిత్రంగా ఉన్నదా లేదని చూడరు. ఒక్క పూట తినాలి, ఒకే పూట మనం చేసే భోజనం. రాత్రి పూట అల్పారం, పండ్లో ఫలాలో తీసుకుంటాం. స్వామివారికి ఏదైతే ధూపం నైవేద్యం ఎక్కిస్తామో ఆ నైవేద్యాన్ని స్వీకరించుకొని పండుకుంటారు. కానీ వాళ్ళ భక్తులు కొద్దిగా అలాంటి చేయకూడదనేది మేము ఒక ఆలోచన. పూర్వం చేసినటువంటి భక్తులు ఎవరైతే ఉందో ఋషిమహాత్ములు, గురువు గారు చెప్పినటువంటిది ప్రతిదీ కూడా మనం శాసనంలో తీసుకోవాలి. మీరు కోరుకున్న కోరికలు మీరు దీక్షలో కఠినాతి కఠినంగా చేయండి. దీక్ష ఎలా ఉంటుందో చూడండి. ఆ యొక్క తపస్సు మర్మం ఏందో మీకు తెలుస్తుంది. మీరు 41 రోజుల్లో మీ యొక్క దీక్షలో వచ్చి ఇంటికి వచ్చిన తర్వాత మీ పరివర్తన తెలుస్తుంది. మీరు మనసు పెట్టి చేయండి, భగవంతుని కొలవండి, మనసులో నుంచి తీసుకురండి. ఆ శబరి కొండపై నుంచి మన ఇంటికి ఆ స్వామివారిని తెచ్చుకున్న వాళ్ళమైతాం. మాల వేసుకుంటారు, తీర్థయాత్రలకు వెళ్తారు. పిక్నిక్ స్పాట్ కాదు అది. పిక్నిక్ స్పాట్ అనుకొని ఈవెంట్ ప్రోగ్రాములు కావాలి. ఇవి ఈవెంట్ ప్రోగ్రాములు కాదనేది ప్రతి అయ్యప్ప స్వామి తెలుసుకోవాలి. మీకు తెలియక కాదు, నియమ నిబంధనలు ప్రతి గురువుకు తెలుసు, కానీ క్రాస్ అవుతున్నారనే హెచ్చరిక చేస్తున్నాం. మనము శాస్త్రాన్ని క్రాస్ కాకూడదు. మన 18 పురాణాల్లో, గరుడ పురాణంలో చాలా చెప్పారు. ఏ తప్పుకు ఏ శిక్ష ఉంటుందో తెలుసుకోవాలి. సాక్షాత్తు 3 విషయాలు మనకు చెప్పారు. బాట, ఆట, మాట అన్నారు. ఈ మూడిటిలోనే మన యొక్క యుగాంతం మొత్తం తెలిసి వస్తుంది. శ్రీరామచంద్రుని యొక్క బాట, ఆ శివుని యొక్క ఆట, ఆ కృష్ణ పరమాత్మ యొక్క మాట, ఆ భగవద్గీత చదివిన వాడు ఎంత మార్పు వస్తుందో చూడండి. గీతలో ఉన్న 701 శ్లోకరత్నాలను చదివితే మనకు తెలుస్తుంది దాని యొక్క ఏందనేది. ప్రతి కుటుంబంలో రోజు ఒక శ్లోకం నేర్చుకున్నాం మనం. దీక్షలో ఉన్నప్పుడు ఈ 41 రోజుల్లో మీరు 700 శ్లోకాలను చదవండి. మనం 41 పంక్తులని హనుమాన్ చాలీసాను చదివి కంఠస్థం చేసుకోవచ్చు. బలం ఉంది దాంట్లో, విలువ ఉంది దాంట్లో. సాక్షాత్ దేవతలు చెప్పినటువంటి మాటలు మనకు ఎవరో రాసినవి కావాలి. అలాంటి పరమాత్మ చేసిన అయ్యప్ప దీక్ష అనేది సాక్షాత్ అయ్యప్ప స్వామి చెప్పిన మాటని మీరు మరవద్దు. అందుకోసం దీక్షను తప్పు చేయకండి. దీక్షలో గురుస్వామి చెప్పిన మాట వినండి, గురుస్వామి చేయి పట్టుకొని నడవండి, స్వామివారి దర్శనం చేసుకొని ఇంటికి వచ్చి సంతోషంగా ఉండండి. గురువు గారు, ఈ దీక్ష కేవలం 41 రోజులు స్వీకరించాలని శాస్త్రాలు ఎందుకు చెప్తున్నాయి? మంచి ప్రశ్న. మీరు మండల కాలం అంటారు. 41 రోజు అనేది దీక్షలో ఈ యొక్క 41 రోజుకు మీకు కావలసినటువంటి ఒక దీక్ష పీరియడ్, దీన్ని 48 రోజులుగా ఉండే
ఇప్పుడు ఈ 41 రోజులు 48 రోజులు కరెక్ట్ దీక్ష చేయాలి వాస్తవానికి. దాన్ని 7 రోజులు తీసేస్తే ఒక సాప్తా తీసేస్తే 41 రోజుకు పొదుపు చేశారు. కానీ ఈ దీక్షలో 41 రోజు అనేది మనము మన శాస్త్రంలో ఒక చెప్పుకున్నాం. ఈ నక్షత్రాలే కానీ ఇంకా రకరకాల ఆలోచనలు చూస్తుంటే ఇవన్నీ కూడా 41 రోజుకు మనము దీన్ని ఒక బంధన చేయగలిగినాం. ఈ 41 రోజుకు ఒక పవిత్రత ఉంది. ఈ 41 రోజు చేసిన తర్వాత ఏ దీక్షనైనా మండల కాలం చేయమని అంటారు. అర్ధ మండలం అంటే 21, లేకపోతే 12 రోజులు 11 రోజులు, ఇది కాదు మనం చేసేది. ఈ 41 రోజులు చేయడం వల్ల ఒక పవిత్రత ఏర్పడుతుంది, ఒక శక్తి నిధులు జనరేట్ అవుతుంది. ఇప్పుడు మనము ఒక కరెంటు తీగ చూస్తే కనిపిస్తుంది, కానీ దాన్ని చేయబెడితేనే కదా షార్ట్ వచ్చేది, కరెంట్ వచ్చేది. ఈ 41 రోజులు చేసినప్పుడు నీలోన ఒక శక్తి రూపంలో పెరుగుతుంది. ఆ 41 రోజులు కంపల్సరీ మనం పవిత్రంగా చేస్తే, ఆ పవిత్రమైనటువంటి దీక్షలో ఉన్నట్టు ఉదయం సాయంత్రం మన యొక్క సంధ్యావేళలో చేసినప్పుడు ఆ టైంలో వచ్చినటువంటి బ్రహ్మ్యముహూర్తంలో వచ్చినటువంటివి శక్తులు ఏవైతే ఉంటాయో మనం దాన్ని పూర్తిగా స్వీకరించాలి. ఆ సమయంలో మనకు బ్రహ్మ్య ముహూర్తంలో ఏదైతే జరుగుతుందో మీకు అన్నీ కూడా శుభ సంకల్పాలే కదులుతాయి. అందుకోసమే పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు పెద్దలు చెప్పేవాళ్ళు, నువ్వు రాత్రి తొందర పడుకోరా, తెల్లవారుజామున 4 గంటలకు లేచి నువ్వు చదువుకోరా అనేటోళ్ళు. ఆ 4 గంటల తర్వాత వాళ్ళు లేచి చదువుకున్న తర్వాత 5 గంటల నుంచి అతను ఏదైతే ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతాడో జ్ఞానం మనకున్నటువంటి ఈ యొక్క నరాల యొక్క 72,000 నరాలు ఏ విధంగా స్పందిస్తుందో మీరు చూడండి మార్నింగ్ టైంలో. అందుకోసమే ఉదయం పూట చాలా మంచి సమయంలో చదవడం వలన బ్రహ్మముహూర్తంలో ఏ పని చేసినా కూడా అది సంకల్ప బలం ఉంటుంది. ఆ విధంగా చేసిన వాళ్ళకు అనుకున్నది అనుకున్నట్టు అవుతుంది. అందుకోసమే 41 రోజులు చాలా రకాలు చెప్తారు. మీకు దీని గురించి అంత చిన్నగా మనం అనుకోవాల్సిన అవసరం లేదు. దానికి ఒక అర్థం పరమార్థం ఉన్నది కనుకనే మండల కాలం 41 రోజు, దాన్ని 48 రోజులని 41కి పూర్తి చేశారు. దీక్ష తీసుకోవడం వల్ల భక్తుడిలో వచ్చే ప్రధాన మార్పులు ఏవి? మంచి ఆలోచన. ప్రశ్నల్లోనే ఉంది. మార్పు కోసమే దీక్ష తీసుకుంటాం. ఏ మార్పు తీస్తున్నాయి? కుటుంబంలో అలజడి ఉంటుంది. ఈ అలజడి ఉన్నప్పుడు అతనికి శాంతి కోరుకుంటాడు, అతను ప్రశాంతమైన ఆనందాన్ని కోరుకుంటాడు. ఈ ఆనందం ఎక్కడ దొరుకుతుందనే ఆలోచనలో పడుతుంటారు. అందుకోసమే గురుస్వామి దగ్గరికి వెళ్ళినప్పుడు తెలుస్తుంది, స్వామి నాకు ఇలాంటి బాధలు ఉన్నాయి. మీరు అస్ట్రాలజికల్ని చూస్తుంటారు చాలా మంది. అస్ట్రాలజికల్ దగ్గరికి ఎందుకు వెళ్తారు? మార్పు ద్వారా ఏదో గిరి చేస్తే, ఈ గుడి పోతే ఇది మీకు ఆ ప్రశ్నకు జవాబు దొరుకుతుంది, ఈ పూజ చేస్తే మీకు కలిసిన జవాబు దొరుకుతుంది అని ఈ మధ్యకాలంలో మొత్తం టీవీలలో ఎక్కడ చూసిన మాధ్యమం ద్వారా అన్నివే జరుగుతున్నాయి అడ్వర్టైజ్మెంట్స్. అలా కాకుండా ప్రతి మనిషిలో కొంతమంది ఆర్థిక భారంతో కానీ, కొంతమంది రోగ బాధంతో కానీ, కొంతమంది అనుకున్న పనులు కాక వ్యాపారం నిలవలేక కానీ, కొంతమంది పిల్లలు టాప్ లెవెల్ చదువుతారు కానీ పరీక్ష హౌస్లో కూర్చున్నప్పుడు రాయలేకపోతారు. కొంతమంది జ్ఞానం చాలా ఉంటుంది, అసలు దగ్గరికి వచ్చినప్పుడు జ్ఞానాన్ని మర్చిపోతారు మతి మరుపుతోటి. ఆ టైంలో ఎవరు యాద వస్తారు? సన్నిహితుడైనా గురువన్నా అందరికన్నా మించిన వాడు ఆ భగవంతుడు. ఆ భగవంతుడు అయ్యప్ప జ్ఞానాన్ని ఇస్తాడు, జ్ఞాన జ్యోతినిచ్చాడు, జ్యోతిలాగా వెలుగునిచ్చాడు. అవన్నీ కలగాలని కోరుకున్నప్పుడే నాలో మార్పు రావాలని ఆ భగవంతుని కోరినప్పుడు, ఆ దీక్షా సమయానికి వచ్చినప్పుడు ఒక మార్గదర్శనంలో వెళ్ళి అప్పుడు అయ్యప్ప స్వామి మార్పు కోసం, అంటే దీక్ష తీసుకుంటే ఇన్ని మార్పులు నాలో వస్తాయి, కష్ట సుఖాలన్నీ పోతాయి, సుఖ మార్గంలో వస్తుంది, అన్ని విధాల ఆరోగ్యంగా ఉండగలుగుతాను, సిరి సంపదతో ఉండగలుగుతాను, నా కుటుంబం మంచిగా ఉంటుంది. ఇంట్లో ఒక డిసిప్లిన్ ఈ మంత్ర ఉచ్చారణ జరగడం వల్ల ఇంట్లో ఉన్న వాళ్ళందరూ దీక్షలాగానే ఉంటారు కనుక, శరణఘోష చెప్పుకుంటారు కనుక, కష్టాలు ఉన్నప్పుడు దేవుని యొక్క మనము, అందుకోసమే ప్రతి ఒక్కరూ మహాభారతంలో చెప్తారు, కుంతీదేవి ఎప్పుడు కూడా అత్తానికి ఏం కావాలని శ్రీకృష్ణ పరమాత్మను అడిగినప్పుడు కుంతీదేవి స్వయంగా ఏమడిగిందంటే, నాకు ఎప్పుడు కష్టాలు కావాలని కోరుకుంది. కష్టాలు కావాలని కోరనా, అది కావాలి మంచి కావాలని కోరుకుంటారు కానీ ఈ కష్టాలు కావాలి, నా కష్టం ఉంటేనే కదా దేవుడిగా యాద వచ్చేది, ఆ దేవుడు నా దగ్గర ఉంటేనే కదా ఇంకేం కావాలి, సాక్షాత్ ఆ పరమాత్మలు కావాలన్నప్పుడు
అయ్యప్ప దీక్షలో ఉన్నప్పుడు కూడా మనిషిలోని కష్టాలు వచ్చినప్పుడు ఆ భగవంతుడు అవసరము, ఆ భగవంతుడు వచ్చినప్పుడు నీకు అన్ని తీరిపోతాయి. కానీ ఇవన్నీ ఉన్నాయి, కష్టాలు ఎప్పుడు కోరుకోవద్దు. కష్టాలు కోరుకున్నారంటే మంచి పరివర్తన కోసం కోరుకోవాలి. అయ్యప్ప స్వామి దీక్ష తీసుకునే ముందు భక్తుడు ఏ విషయాలకు సిద్ధంగా ఉండాలి? ఫస్ట్ ఆ దీక్ష కావలసినటువంటి ఎలాంటి ఉంటే నేను దీక్ష దిగవలసాను, దానికి కొన్ని సూత్రాలు ఉన్నాయి. మనం మొదట్లో చాలా విషయాలు మొదట్లో మాట్లాడుకున్నాం. దీక్ష కన్నా ముందు కుటుంబ సభ్యులైనటువంటి భార్య, అంటే పెళ్లి అయితేనేమో భార్య అనుమతి తీసుకోవాలి, తల్లిదండ్రులు ఉంటే తల్లిదండ్రుల అనుమతి తీసుకోవాలి, తర్వాత కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళతో తీసుకున్న తర్వాత ఆయన ఒక ఆఫీస్లో పనిచేస్తే ఆఫీస్లో కూడా అనుమతి తీసుకోవాలి. ఎందుకంటే ఆ సమయం లోపల అనుమతి అంటే మేము ఎక్కడ కూడా శాసనం చేయమంటే నేను దీక్షలు ఎవరైనా ఉండొచ్చు. అక్కడ ఆఫీసర్గా ఉన్నప్పుడు కొన్ని పనులు చెప్పేటప్పుడు ఈ దీక్ష టైంలో ఈయన ఉండడు కనుక దాని క్రమశిక్షణ పద్ధతిలో పూర్తి చేసుకోవాలి. ఆ దీక్షలో ఉన్నప్పుడు కొన్ని కఠినమైనటువంటి విషయాల్లో దానికి ఒక విధానం ఉన్నది, సూత్రాలు ఉన్నాయి. కటిక నేల మీద ఉండాలి, మాల ధరించాలి, గురువు గారి దగ్గరికి వెళ్ళాలి, సన్నిధానంలో కలిసి ఉండాలి, సన్నిధానంలో అందరితో పాటు అన్ని విధాల కార్యక్రమాల్లో పాల్గొనాలి. అన్ని విధాలు అందరితో పాటు కానుకుంటే ఇది ఒక విధానం. చెప్పాలంటే ఇవాళ అందరూ కూడా ఇండివిజువాలిటీ లైఫ్ కోరుకుంటున్నారు, కానీ అయ్యప్ప స్వామి వసుదైవిక కుటుంబకాన్ని కోరుకుంటాడు. ఒక సన్నిధానంలో 100 మంది ఉంటారు, ఆ 100 మందితోటి 41 రోజులు వాళ్ళతో కలిసి ఉదయం సాయంత్రం రాత్రి నిత్యం వాళ్ళతో పాటే భజన, వాళ్ళతో పాటే అన్ని పూజలు, వాళ్ళతో పాటు అన్ని చేస్తూ అతనిలోన చాలా మార్పు వస్తుంది. గురుగారు, బ్రహ్మచర్యం, శుద్ధి, నియమబద్ధ జీవనం దీక్షలు ఎందుకు ముఖ్యమైనవి? మీరే చెప్పుకుంటూ వస్తున్నారు. దీక్ష అంటేనే ఒక నియమ పద్ధతి, దాంట్లో బ్రహ్మచర్యం చాలా అవసరం. అందుకోసమే అయ్యప్ప దీక్షలో త్రివిధ తపస్సులు ఉంటాయి, 3 తపస్సు. అందులో మొదటిది బ్రహ్మచర్యం అనే ఒక తపస్సు, రెండవది భగవత్ చింతనలు అనే ఒక తపస్సు, మూడవది వీర్య రక్షణ అనే ఒక తపస్సు. మానవునికి మనిషి యొక్క బూస్ట్ బ్రహ్మచర్యంలో ఉంటుంది. గట్టితనమే కానీ జ్ఞానమే కానీ అన్నిటి ఈ 3 తపస్సులు ఉంటాయి. మనం ఇవి కంట్రోల్ చేసుకున్నప్పుడు ఏకాగ్రత ఉంటుంది. మన యొక్క దృష్టి భగవంతుని మీద ఉన్నప్పుడు, మనం ధ్యానం చేసి కన్ను మూర్చుకున్నప్పుడు మన కంటి లోపల రకరకాలు కనిపిస్తూ ఉంటాయి. ఏది కనిపించి శూన్యమే కనిపించినప్పుడు నువ్వు ఏకాగ్రతలో ఉన్నట్టు. నీ కన్ను మూయగానే నీ ఆలోచనలన్నీ కూడా ఎక్కడో పోతుంటాయి. హిమాలయ పర్వతాలు వెళ్తాయి, లేకపోతే దేశ రాజకీయాలకు వెళ్తాయి, ఒక మన కుటుంబంలో ఎన్ని ఉన్నాయని యాద వస్తుంటాయి, అది రావద్దు. ఎప్పుడైతే ఈ బ్రహ్మచర్యం అనేది ఒక సిస్టమేటిక్ గా ఎక్కడైనా చూడండి, ఒక దీక్షలో ఉన్నప్పుడు ఒక తపస్సు ద్వారా సాధించినవి అవి పవర్ఫుల్ గా ఉంటాయి. అందుకోసమే ఈ 3 తపస్సులని కట్టుదిట్టంగా చేసుకోవాలి. ఏ ఆలోచనలు రాకూడదు. దీక్షలో కోరుకున్నప్పుడే మన యొక్క ఆలోచన విధానం మారాలి. కొందరు దీక్ష ముగిసిన వెంటనే యథావిధిగా ఉంటున్నారు, ఇది ఎంతవరకు సమంజసం? అంటే మీ ప్రశ్న అంటే దీక్ష పూర్తి అయిన తర్వాత మాల తీసిన తర్వాత యథావిధిగా ఉంటున్నారు అనేది మీ ప్రశ్న. పూర్వాశ్రమంలో ఎలా అంటే మారలేదు అనే ప్రశ్న, అంతే కదా? అవును. ఏం మార్పు కోరుకుంటున్నారు మరి మీరు? దీంట్లో మార్పు అనే దానికోసమే మనం మాల వేసుకున్నాం. మాల వేసుకున్నటువంటి కన్యాస్వామి లేదా గురుస్వామి 18 సంవత్సరాలు అయిపోయిన తర్వాత గురు పరంపర, అందుకోసం 41 రోజులు మన యొక్క సన్నిధానంలో ఉన్నప్పుడు రకరకాల స్వాములను చూస్తాం. మొదటిసారి వేసుకున్న వాళ్ళు కావచ్చు, రెండోసారి వేసుకున్న వాళ్ళు కావచ్చు, మూడోసారి గంట స్వామి కావచ్చు, లేదా గదస్వామి కావచ్చు, లేదా గురుస్వామి 5 సంవత్సరాలు వేసుకున్న తర్వాత ఏదో మార్పు రావాలి నిత్యం కంటిన్యూ చేసే వాళ్ళకు. కొంతమంది, నేను ఇంతకుముందు మీకు మొదట్లో కొన్ని ప్రశ్నలు చెప్పాను, ఇది ఈవెంట్ కాదు, ఇది ఏదో తీర్థయాత్ర, ఏదో విహారయాత్ర కాదు. ఇది మాల వేసుకొని దైవ దర్శనం ఆ సన్నిధానంకి వెళ్ళగానే స్వామివారి దర్శనం చేసుకొని ఇరుముడి తర్పణ ఆ విధంగా అర్పించిన తర్వాత స్వామివారికి అభిషేకం చేసి తిరిగి వచ్చేటప్పుడు మీ యొక్క గుణగణాల లోపల మార్పు ఎక్కడొచ్చిందని మీలో ఒక ప్రశ్న
మీరు అన్న ప్రశ్న ఇక్కడనే మనం ఇప్పటిదాకా అన్నాం. బ్రహ్మచర్యం గురించి మాట్లాడినాం, దీక్ష గురించి మాట్లాడినాం, తర్వాత గురు పరంపర గురించి మాట్లాడినాం, గురువు ఎలా ఉండాలో మాట్లాడినాం. తర్వాత స్వామి మాల వేసుకునేకెళ్ళాం. ఇందులోనే తెలిసింది, మాల వేసుకున్న తర్వాత మన మార్పుని పైరెట్లు లేపుకోవాలి. మాల తీసిన తర్వాత కూడా నిత్యం ఇంట్లో ధూపదీప నైవేద్యాలు, ప్రతిరోజు దీపం వెలిగించుకోవాలి ఇంట్లో. స్వామివారికి అష్టోత్తరాలు చేసుకో, నీకు సమయం లేకపోతే కనీసం స్వామివారికి తల వంచి సాష్టాంగ నమస్కారం చేసుకున్న రోజులు రావాలి. ప్రతి ఇల్లే ఒక దేవాలయం. తిరుపతి వెళితే ఆనంద నిలయాన్ని చూస్తారు. నిజమైన ఆనంద నిలయం ఎక్కడుందండి? దేవాలయాలు అందరి కోసం, కుటుంబం కోసం. మన ఇల్లే సాక్షాత్ దేవాలయం. ఆ ఇంట్లోనే అన్ని ఉన్నాయి. నీ ఇంటిలోనే మార్పు రావాలని నువ్వు మాల వేసుకొని మళ్ళా వచ్చిన తర్వాత మద్యానికి బానిస కావడం, స్నేహితులతోటి ఇవ్వలాతే చాలా మంది ఈ కాలంలో చెప్తా ఉంటారు, డ్రగ్ అలవాటు అవుతున్నారు. పబ్ కల్చర్, వెస్టర్న్ కల్చర్, ఆ కల్చర్, ఈ కల్చర్ అని చెప్తా ఉన్నారు. ఆ మార్పుని కోరుకున్నది అయ్యప్ప దీక్ష. దీని మీద చాలా కుట్రలు జరుగుతూ ఉన్నాయి. ప్రతి దగ్గర మన దీక్షకు వెళ్ళేటప్పుడు హోటల్స్లలో మసాలాలతో కూడుకున్నటువంటి భోజనాలు పెట్టడం. అందుకోసం మా శబరిమల అయ్యప్ప సేవా సమాజం, మీరు ఎక్కడ వెళ్ళినా, కర్ణాటక వెళ్ళండి, తమిళనాడు వెళ్ళండి, కేరళ వెళ్ళండి, లేకపోతే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో చూడండి, అన్నప్రసాద కేంద్రాలు విపరీతంగా మేము పెట్టాం. స్వాములకు కావలసినటువంటి భోజనము ఎలా ఉండాలి, ఎలాంటి భోజనాలు వాళ్ళు తినాలి, వాళ్ళు సాత్వికమైనటువంటి భోజనాల్లో ఉండాలి. ఈ భోజనాలలో మార్పు రావస్తేనే అతను శాంతియుతంగా ఉంటాడు. ఈ యొక్క మార్పును తేవడం కోసం చూశాము. చాలా మంది స్వాములు వాళ్ళు చెప్పినటువంటి భజనలో కానీ, భక్తితో కూడుకున్నటువంటి భావనలో కానీ, అతను చెప్పుతున్న విధానంలో కానీ, అతను చేస్తున్నటువంటి కర్తవ్యంలో పనిలో కానీ చాలా మార్పులు వచ్చినాయి. అలా ఒక ఆఫీస్కి వెళ్ళినటువంటి వాళ్ళు ఉదయం 1 గంట రోజు లేట్ పోయేవాళ్ళు. కానీ మాల వేసుకున్న తర్వాత అర్ధగంట ముందు వెళ్ళి కూర్చొని అతను ఫైల్ ఇమీడియట్ ప్రయత్నం చేస్తున్నారు. అది క్రమశిక్షణ. తర్వాత పని అయిపోయిన తర్వాత సమయాన్ని తర్వాత కూడా భక్తులు ఎవరైతే వచ్చినటువంటి ఉన్నారనుకోండి, అక్కడ వాళ్ళ ముందర ఆఫీసులో వాళ్ళందరికీ పని చేసి, నాయన నీకు ఇంకేమైనా కావాలన్నా అడిగి అంత క్రమశిక్షణతో వెళ్తున్నారు. ఇది కేవలం అయ్యప్ప స్వామిలో మార్పు చెప్తుంది. చాలా మంది మారుతున్నారు. మీరు అలాంటి అపోహలు ఇంకా రాబోయే రోజుల్లో మొత్తం మార్పుతో వస్తుంది. 100కు 100% అతను 18 సంవత్సరాలు వేసుకున్న తర్వాత పూర్తిగా మారి అతనే చెప్పే స్థితిలకు ఈ రోజున మాస్టర్స్ లాగా, పిహెచ్డి లాగా అందరికి ఒక మార్పు అయితే జరుగుతుంది. దీక్షలో ఉండి కూడా నియమాలు పాటించకపోతే వాటిపైన ఆధ్యాత్మిక ప్రభావం ఏ విధంగా ఉంటుంది? మాల వేసుకున్న తర్వాత మనిషి మారలేదు అంటే అతను రాక్షస గుణాలు ఉన్నట్టే. అతను మారడు అన్నప్పుడే మార్పు తీసుకురావాలి. అలా మారినప్పుడు అది వేసుకొని కూడా వేస్టే. మీరు అలాంటి మారని వ్యక్తితో మనం అడగడం కూడా వేస్ట్. ఇప్పటిదాకా మనం మాట్లాడి ఇంత క్రమశిక్షణ, ఇంత విధానం చెప్పి ఇంకా మారకపోతలే అంటే పశువు కన్నా మనం చెప్పాలి. జీవరాశుల్లో కూడా మారుతున్నాయి, కానీ ఇంకా మారలేదంటే దాని యొక్క విలువ లేనటువంటి మాల వేసి కూడా వేస్ట్. అది చాలా పాపంతో కూడుకున్నట్టు పని. అలాంటి వాళ్ళకు మనం ఎంకరేజ్ చేయకూడదు. మారాలి, మార్పు రావాలి. అదే కదా మనం కోరుకునేది. గురువు గారు, ఇరుముడి పవిత్రత గురించి వివరించగలరా? దీక్షలో ముఖ్యమైన ఘట్టం ఇరుముడికి చాలా ప్రాముఖ్యత. ఇరుముడి 2 ముళ్ళు. ముందు వరుసలో స్వామివారికి, అమ్మవారికి సంబంధించినటువంటి నారికేళములు పెట్టి, వెనుక పక్కలో వనయాత్ర చేసేటప్పుడు ఆ రోజుల్లో తిను పదార్థాలకు సంబంధించింది ఇంకో ముడిలో కట్టుకునేవాళ్ళు. ఆ రోజు అయ్యప్ప స్వామికి వాళ్ళ తల్లిదండ్రులు ఇచ్చినటువంటి ఇరుముడికి చాలా పవిత్రమైనటువంటి ఘట్టం. చాలా మంది గురుస్వాములు, అయ్యప్ప స్వాములు ఈ మాధ్యమం ద్వారా చూడండి, ఇరుముడిలో ఎప్పుడైతే స్వామివారికి ఇష్టమైనటువంటిది అభిషేకంలో నెయ్యిని చాలా ప్రాముఖ్యతగా స్వామివారికి ఇస్తాం. నెయ్యి అభిషేకం ప్రియనే. నెయ్యి అభిషేకం కూడా పూర్తిగా దేశీ ఆవుకు సంబంధించినటువంటి నెయ్యిగా ఉంటే దాని యొక్క పవిత్రత చాలా బాగుంటుంది. ఈ యొక్క
ఇరుముడి కట్టేటప్పుడు గురుస్వామి చాలా పవిత్రమైన పూజ చేసి స్వామివారి ద్వారా తీసుకున్నటువంటి నెయ్యిని స్వామివారి ఈ యొక్క టెంకాయను పోసేటప్పుడు మన ఆత్మని పూర్తిగా మనం అందులో పెట్టి ఆ నెయ్యి ధార ఏదైతే పోస్తున్నామో అది పూర్తిగా నిండే వరకు చక్కటి మనసు పెట్టి మన 41 రోజులు చేసినటువంటి ఈ యొక్క దీక్ష యొక్క ఫలితం ఆ స్వామివారికి నింపేటప్పుడు ఆ యొక్క పూర్తిగా నిండిన తర్వాత గురుస్వామి ఒక సీల్ చేస్తాడు. ఆ యొక్క గురుస్వామి ఒక బట్ట పెట్టి తర్వాత దాన్ని సీల్ బంధన చేసేటప్పుడు గురుస్వామి యొక్క మెడలో ఉన్నటువంటి ఒక అయ్యప్ప స్వామి ముద్రని దాని మీద పెట్టి సీల్ చేస్తాడు. సీల్ చేసిన తర్వాత ఆ అయ్యప్ప స్వామి యొక్క ఇరుముడిని మళ్ళీ ఆ గురుస్వామి ఇప్పాలి. సీల్ గురుస్వామి స్వయంగా ఆ యొక్క ముద్రను నారికేలం పైన ముద్ర వేసి ఆ స్వామి అక్కడ పోయిన తర్వాత గురుస్వామి అందరిని కూర్చోబెట్టి శిష్యులను కూర్చోబెట్టుకొని మళ్ళీ వాళ్ళ యొక్క చూపు వాళ్ళ ముందల్నే అన్ని విప్పి స్వామివారి యొక్క తపస్సు ఆ ఆ యొక్క టెంకాయని కొట్టినప్పుడు తెలుస్తుంది ఎంత పవిత్రంగా నువ్వు పూజ చేసినావో. నీకు తెలుస్తుంది అక్కడ శివలింగం లాగా తయారవుతుంది లోపల ఆ నెయ్యి. నువ్వు ప్రయాణంలో 1 రోజు పోయినా 2 రోజులు పోయినా వారం రోజులు పోయినా ఆ యొక్క ఆ విధానం కొట్టేటప్పుడు తెలుస్తుంది, ఆ స్వామి వారికి ఇచ్చేటప్పుడు తెలుస్తుంది. అంత పవర్ఫుల్ది ఆ యొక్క పవిత్రమైన పుణ్యకార్యం. త్రినేత్రుడు 3 రంధ్రాలు 3 ఒక రంధ్రం మాత్రం ఓపెన్ చేస్తాం. ఆ రంధ్రం ద్వారా మన ఆత్మని అందులో మంచి భగవంతు రూపంలో నింపుతాం. దాన్ని పూర్తి చేసి ఎలాంటి కోరికలు లేవు. నీ పవిత్రమైనటువంటి తెల్లటి కొబ్బరి లోపల ఉంటుంది కదా, తెల్లటి మనస్సును పెట్టి ఆ యొక్క స్వామివారికి అర్పితం చేసినప్పుడు గోధుమ రంగులో ఉన్నటువంటి నెయ్యిని ఆ పవిత్రమైనటువంటి ఆ రోజు కొట్టినాడు. ఉద్వేగపూరితమైనటువంటి స్వాములు ఎంతో మంది కన్నుల్లో తెలియని యొక్క ఆనంద బాష్పాలు. ఆ రోజు దీక్ష పూర్తయిన ఆనందం, ఆ ఆనందాన్ని తీసుకొని మన అక్కడ భస్మాకులంలో ఆ 2 కొబ్బరి పచ్చలు అక్కడ వేసి స్వామివారికి సమర్పించి ఆ తర్వాత అక్కడ అభిషేకం చేయించి అమ్మవారికి ఇచ్చినటువంటి ఆ యొక్క బ్లౌజ్ అంటే రవిక పీసులు అమ్మవారికి అర్పితం చేసి అక్కడ పసుపు కుంకుమలు అక్కడ ఇచ్చి అక్కడ ఉన్నటువంటివన్నీ కూడా సమర్పించుకొని మళ్ళా తిరిగి స్వామివారి కొండ నుంచి తిరిగి వచ్చేటప్పుడు ఇవన్నీ కూడా స్వామివారికి దిగ్విజయంగా మళ్ళీ వచ్చే సంవత్సరం నీకు ఇంకా మంచి పూజ చేస్తానని ఆ ఇరుముడి ద్వారా ఇస్తాం. దీంట్లో ఇంకొక ముఖ్యమైన విషయం, తీర్థయాత్రలకు బయలుదేరేది ఇరుముడి కట్టుకున్న తర్వాతనే. స్వాములందరూ కూడా కలిసి మళ్ళీ ఒకసారి ప్రయాణం చేస్తారు ఇరుముడి తర్వాతనే. ఆ ఇరుముడిలో పోయేటప్పుడు కూడా శరణ ఘోషని మరవకండి. స్వామి యొక్క నినాదములు సాక్షాత్తు ఆ స్వామియే శరణమయ్యప్ప, నీ కొండకు వస్తున్నాం, ఎన్ని కష్టాలైనా నీ ముందుకు వస్తున్నాం, ఎన్నో రాళ్ళు రప్పలు వచ్చినాయి, అవి పూలలాగా మారుతాయి. పెదపాదం చేసేవాళ్ళు కళ్ళు ముళ్ళం కాలుకి మెట్టాయి అంటారు. ఏమి గుచ్చుకున్నా కూడా అయ్యప్ప స్వామిని జ్ఞాపకం చేసుకుంటాం, కానీ అమ్మ అనం, అయ్యా అంటాం. అంటే నేనున్నానని వస్తాడు. స్వామి అనగానే నేనున్నానంటాడు. కలియుగ ప్రత్యక్ష దైవము అయ్యప్ప స్వామి. ప్రస్తుతం శబరిమల యాత్రలో జరుగుతున్న ప్రధాన అపచారాలు ఏవని మీరు భావిస్తున్నారు? అక్కడ అపచారాలు అంటే అక్కడున్న గవర్నమెంట్ లెఫ్ట్ ఆర్గనైజేషన్ నాస్తికులు వాళ్ళు చేస్తున్నటువంటిది ఏంటంటే ప్రతి భక్తునికి అవకాశం దర్శనం ఇవ్వాలని. మొదట్లో మహిళలని దానికి ఒక నియమ నిబంధనలు ఉన్నాయి. ఆడపిల్ల 10 సంవత్సరాల లోపల ఉంటే దర్శనం చేసుకోవచ్చు. 60 సంవత్సరాలు దాటిన మహిళకు దర్శనం ఉంది. కొంతమంది నాస్తికులు కోర్టుకు వెళ్ళి అక్కడ వెళ్ళి మన తెలుగు మీడియాలో కూడా చాలా అందరూ కూడా ఇక్కడ నుంచి వెళ్ళి లైవ్లో దేవాలయానికి వెళ్ళి చాలా అలజడులు చేయడానికి ప్రయత్నం చేశారు, అపపవిత్రం చేయడానికి ప్రయత్నం చేశారు. పృథ్వీ వాళ్ళు ఆడవాళ్ళు కొద్దిగా ఉన్నప్పుడు అది కూడా పవిత్రమైన దేవాలయంలో అలాంటివి చేయడానికి చాలా ప్రయత్నం చేశారు. ఋతుక్రమంలో ఉన్నప్పుడు కూడా మన యొక్క నమ్మకాన్ని వమ్ము చేయాలని చాలా ప్రయత్నాలు అక్కడ జరుగుతూ ఉంటాయి. పవిత్రమైనటువంటి పంబా నదిని అక్కడ పంబాలో ఒకసారి స్నానం చేస్తే
ఉన్న పాపాలన్నీ పోతాయి. నదిలో ఇంత పవిత్రత ఉంటుందంటే పంబాలో ఒక గమ్మత్తు ఉంటుంది. సన్నిధానానికి వెళ్ళేటప్పుడు మాత్రమే స్వామి ఇరుముడితో వెళ్ళినప్పుడు ఫస్ట్ పంబా స్నానం చేసుకొని తర్వాతనే పంబాకు వెళ్ళాలి, అంటే సన్నిధానం వెళ్ళాలి. తిరిగి వచ్చేటప్పుడు పంబాలో ఎవరు మళ్ళీ స్నానం చేయరు. తిరిగి కాలు చేతులు కడుక్కొని డైరెక్ట్ మళ్ళా బయట వచ్చినాక కావేరి జలాలు ఇంకా మిగతా నదులలో మళ్ళీ రిటర్న్ బ్యాక్ వచ్చేటప్పుడు స్నానం చేస్తారు. పంబాలో ఒకటేసారి స్నానం చేయాలి. తర్వాత ఈ యొక్క పంబాలో ఈ మధ్యన ఏమైపోయిందంటే ప్రతి స్వామి వెళ్ళేవాడు ఏదో ఒకటి వదిలేయాలి. అక్కడ పాత బట్టలన్నీ తీసుకుపోయి అక్కడ వేస్తూ ఉంటారు. అది పవిత్రత దెబ్బతింటుంది. స్వచ్ఛమైన జలాలు పూర్తిగా మురికి కంపంలా మారుతుంది. ఇది చేయొద్దు. అక్కడ చెప్పారు ప్లాస్టిక్ నిషేధం, ఏవి వేయకూడదు, అక్కడ అన్ని రాసి ఉంటాయి. కానీ అయినా కూడా భక్తుల్లోనూ మార్పు రావడం లేదు. గురుస్వాములు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని ఏది వదవలసిన అవసరం లేదు. మన యొక్క కోరికలని నిబంధనలు పెట్టుకొని గంగా స్నానంలో మనం ఏదైతే పవిత్ర స్నానం చేస్తామో, అమృత జలకాల మన అక్కడ ఉన్నటువంటి నది స్నానం చేస్తామో, ఆ నదిలో ఉన్నటువంటి స్వామివారి దర్శనము సాక్షాత్ అయ్యప్ప కొండను చూసుకుంటూ చేస్తాం. వనయాత్రలో ఈ దర్గా దర్శనం ఏమిటి గురువుగారు? కొత్త కొంచెం తయారు చేసారు మీరు. ఈ దర్గా ఎరిమేలి అనే దగ్గర ధర్మశాస్త్ర అనేది మొదటి స్వామివారు ధర్మశాస్త్ర రూపంలో, అంటే మైసిని ఎవరైతే రాక్షసులను సంహారం జరిగేటప్పుడు ఇక్కడి నుంచి ప్రారంభం చేసినటువంటి దుష్ట శిక్షణ, శిక్ష రక్షణ. వావర్ అనే ఒక పేరును సృష్టించారు వీళ్ళు, ఎవరైతే రైటర్స్ సృష్టించి వావర్ అనే వ్యక్తిని ఈయనకు ఒక స్నేహం, అంటే 1400 సంవత్సరాల క్రితం ఈ ఇస్లామిక్ పుట్టింది. స్వామి కృతాయుగం యుగాలు ఉంటుంది. 5000 సంవత్సరాలు దాటిన ఆయన, 1400 సంవత్సరాలు వీళ్ళు. ఈ ఇద్దరికి ఎక్కడ దోస్తు జరిగిందో రాసిన ఆయన అడగండి మీరు. అసలు ఈ దోస్తాన్ ఏందో మాకు తెలియదు. ఇవాళ మనం దాని ముందల అసలు అయ్యప్ప స్వామి సన్నిధానానికి వెళ్ళాలంటే వనయాత్ర, ఈ 60 మైళ్ళ దూరం పోయేటటువంటి యాత్ర, 18 కొండలు. అందులో మైసిని చంపేటప్పుడు కాలికట్ట ఆశ్రమం అని వస్తుంది. ధర్మశాస్త్ర శివరూపంలో ఉన్నటువంటి మొదటి ధర్మశాస్త్ర. అక్కడ మనం అంతా అటవికులుగా మారిపోతాం. అటవిక అంటే ట్రైబల్. ఇది యాక్చువల్గా అయ్యప్ప స్వామి ట్రైబల్ జాతర. ఈ అయ్యప్ప జాతరలో ఈ ట్రైబల్స్ మనం అందరం పోయిన వాళ్ళందరం కూడా దీక్ష పూర్తి చేసుకొని వేషధారణ వేసుకొని అడవి ప్రాంతంలో ఉండే ఆ వనవాసిల్లాగా తయారవుతూ అక్కడ ఒక నాట్యం చేస్తాం. శివుడు నందిని తెచ్చి కాలికట్టాల్సిన నందిని కట్టేసి స్వామివారు అక్కడ జరుగుతున్నటువంటి అక్కడ ఆ యుద్ధాన్ని ప్రత్యక్షంగా చూడడానికి ప్రయత్నం చేస్తారు. కాలికట్టి ఆశ్రమం, దాని తర్వాత అలుదా తర్వాత అలుదా మేడే, అలుదా నది వస్తుంది. దాని తర్వాత మైసి చనిపోయిన దగ్గర 2 రాళ్ళు తీసుకుపోయి పైన వేయాలి. కాలికట్ట ఆశ్రమం, కాలికట్టును తర్వాత పర్యానవట్టం తర్వాత చిర్యానవట్టం, స్వామివారు దొరికిన ప్లేస్, తర్వాత పంబా నది. ఇవన్నీ కూడా ఈ యాత్రలో వనయాత్ర. తర్వాత ఎరిమేల్లో ఇక్కడ ఒక సెంటిమెంట్ ఏంటంటే ఇద్దరు కలిసి పెట్టి అక్కడ ఉన్నటువంటిది, అక్కడ దర్గాలో ఉన్నటువంటి మసీద్ ప్రాంతంలో చేసి అందరు పోతా ఉన్నారు. నేనైతే చాలా మందికి చెప్తాను, అక్కడ ఎవరు వెళ్ళవలసిన అవసరం లేదు, అక్కడ ఎవరు పోకూడదు. ఎన్ని మేము పూజలలో చెప్తాం, అయినా కూడా గురుస్వాములు అర్థం చేసుకోవాలి. స్వాములు కొత్తగా వచ్చిన వాళ్ళు ధర్మశాస్త్ర దర్శనం చేసుకొని వేటత్తుల్ని ఆడి అక్కడి నుంచి తీసుకుపోవాలి. కానీ ఆ దర్గా దర్శనం ఏందో, ఆ దర్శనాలు ఏంటో మాకు ఇప్పటికీ అర్థం కాదు. అది అపపవిత్రం, దానికి పోవాల్సిన అవసరం మనకు లేదు. ఇంకొకరైతే భజనలో కూడా అల్లా అక్బర్ అని చెప్పేసి రకరకాల పాటలు కూడా పడుతుంటారు. దయచేసి మీరు సంకీర్తన చేయాలనుకుంటే చాలా సంకీర్తనకు సంబంధించిన భజన్స్ ఉన్నాయి. భజన రూపంలో స్వామివారిని చూడవచ్చు, సంగీత రూపంలో స్వామివారిని చూడవచ్చు, మనము శరణఘోష రూపంలో స్వామివారిని చూడవచ్చు, అష్టోత్తర రూపంలో స్వామివారిని చూడవచ్చు, శరణఘోషలో సహస్రనామావళి స్వామివారిని చూడవచ్చు, సహస్రనామావళి స్వామి కిరాత కష్టం గది స్వామివారిని చూడవచ్చు. ఏది రానివాడు శరణఘోష చెప్పి స్వామి ఏ శరణమయ్యప్ప, స్వామి ఏ శరణమయ్యప్ప అంటే నీ దగ్గరికి వస్తాడు. తెలిసి తెలియక తప్పులు చేస్తాం, దాన్ని మార్చుకోవాలి, మనం మారాలి. మనం గురుస్వాములు దయచేసి నిజమైన యాత్రను చేపట్టండి, నిజమైన సాంప్రదాయమైన పద్ధతులు చెప్పండి. శబరిమల యాత్రకు దీక్షలో ఉన్నవారు, దీక్షలో లేని వారు కూడా వెళ్తున్నారు. ఈ పవిత్రమైన 18 మెట్లు ఎవరెక్కాలి గురువుగారు? నిజంగానే వాస్తవమైన ప్రశ్న.
మీకు ఇంత ముందు నుంచి నేను స్టార్టింగ్ చెప్తూ ఉన్నాను. ఇరుముడి కట్టుకున్న తర్వాత స్వామివారి దగ్గరికి వెళ్ళేటప్పుడు మన యొక్క నెత్తిపైన పెట్టుకున్నప్పుడు పవిత్రమైనటువంటి స్వామివారి దర్శనార్థం వెళ్తున్నటువంటి నెయ్యితో కూడుకున్నటువంటి టెంకాయని, నిజమైనటువంటి దీక్ష 41 రోజు పూర్తి చేసుకొని మండల కాలం పూర్తి అయిన తర్వాత ఇరుముడి కట్టుకున్న వ్యక్తి మాత్రమే ఈ పదునెట్టాంబడి ఎక్కాలి. పదునెట్టాంబడి అంటే 18 దేవతామూర్తులు ఉన్నటువంటి ఒక్కొక్క మెట్టుకు ఒక్కొక్క దేవత రూపంలో ఉంటారు. ఆ దేవతలు స్వామివారికి ఒక మాట ఇచ్చారు. నిజమైన భక్తుడు ఇరుముడి కట్టుకున్న వాళ్ళు మాత్రమే మా వీపు పైన పెడుతూ పైకి ఎక్కుతుంటే మేము వాళ్ళకు సహకరిస్తాము అని దేవతలు చెప్పారు. దేవీ దేవతలు అంత పవిత్రమైన మెట్లవి. అందరు వెళ్ళడానికి లేదు. మీరు సివిల్స్ వెళ్ళేవారు దయచేసి దీక్ష నుండి వెళ్ళండి. దీక్ష లేని ఈవెంట్ కాదు అది. యాత్ర ఏదో ఎంజాయ్ కోసం పోతున్నాం, తీర్థయాత్రలు తిరుగుతున్నాం, మస్తు టైం ఉంది. దయచేసి మీరు ఎవరైనా సరే స్వామివారి ఎంబడి వెళ్ళేటప్పుడు పవిత్రమైనటువంటి దీక్షలు ఉన్న వాళ్ళు మాత్రమే పదునెట్టంబడి ఎక్కేటప్పుడు అక్కడున్న స్వాములు ఇరుముడితో మాత్రమే ఆ 18 మెట్లు ఎక్కాలి. 35 సార్లు శబరిమల వెళ్ళిన అనుభవంలో మీ జీవితంలో జరిగిన మార్పులు, అనుభవాలు? ఆ రోజుల్లో అయ్యప్ప స్వాములను చూసి నేను కూడా ఒకసారి వేసుకోవాలి, ఇది ఎందుకు వేసుకోవద్దని మొదటిసారి నేను చంద్రమౌళి గురుస్వామి దగ్గర ఫస్ట్ టైం వేసుకున్నాను. ఆ తర్వాత నేను వేణుమాధవ శర్మ గారు, మా గురువు గారు, ఇప్పుడు ప్రజెంట్ వారు 54 సంవత్సరాలు వాళ్ళు వేసుకుని కంటిన్యూగా పోతుంటారు. అక్కడ ఆవరణ పూజ కూడా వారు చేస్తుంటారు. ఆ స్వామి దగ్గరికి వెళ్ళిన తర్వాత నేను కంటిన్యూగా మాలలు వేసుకున్న తర్వాత ఆయన యొక్క శక్తిని నేను గ్రహించి వారి యొక్క నిరంతరమైనటువంటి సేవ 365 రోజులు ఆయన ఎట్లా ఉంటాడు దీక్షాపరుడుగా, అతనిలోన చాలా శక్తితో కూడుకున్నటువంటి విధానం చూసిన తర్వాత వారికి అన్ని విధాల శక్తులు సమకూర్చుకోవడానికి వాళ్ళు చేస్తున్న సాధన చూసిన తర్వాత మనం ఎందుకు అయ్యప్ప స్వామిని నిత్యం కూడా ఆరాధించాలని ఒక లక్ష్యానికి వచ్చి నేను కంటిన్యూగా వేస్తా ఉన్నాను. ఈ ఒక్క సంవత్సరం నేను మా తల్లిగారు కాలం చేసింది. ఆ సందర్భంగా ఈ సంవత్సరం నేను అయ్యప్ప మాల వేసుకోలేకపోయాను. ఇది 36 అవుతుండే. అయితే దీని వలన నేను చేస్తున్నటువంటి పనిలో పూర్తిగా నాకు అర్థమైనటువంటి అనుభవం, చాలా కష్టంలో ఉన్నప్పుడు నేను యాత్ర కూడా చేయలేని పరిస్థితిలో, నాకు కిరాయిలు లేని రోజుల్లో నేను 18వ పూజ చేసినట్టు ఆర్భాటం లేకుండా నా గురువు గారి యొక్క పర్మిషన్ తీసుకొని ఏ విధంగా ఉంటే అదే విధంగా పోవాలి, ఏ విధంగా ఉంటే అలా మార్పు రావాలని చాలా కష్టాలతో నేను యాత్ర చేసేవాడిని. నేను ఎప్పుడు యాత్ర చేసినా భగవంతుడు నాకు ఎప్పుడు స్వాగతించాడు. చాలా ఆనందమైనటువంటి అనుభూతినిచ్చాడు. ఈ రోజు వరకు కూడా నేను సాధన చేస్తాను, 2 సాధనలు చేస్తాను. శారీరకంగా, మానసికంగా నేను ప్రతిరోజు కూడా ఒక 2-3 గంటలు నేను ప్రతిరోజు కూడా సాధన చేస్తూ స్వామివారి మెడిటేషన్ కంపల్సరీ చేస్తూ స్వామివారి యొక్క ఆలోచనలను నింపుకొని నేను ఎక్కడ ప్రయాణం చేసినా, నేను ఏ టైం దొరికినా నా మనసులో నా స్వామివారి యొక్క ధ్యానం, ఎప్పుడు మూలమంత్రాలు చదువుతూనే ఉంటుకుంటాను. నేను ఖాళీగా ఉన్నాను అంటే ఒక మూలమంత్రాన్ని నెమరు వేస్తూ ధ్యాన రూపంలో నేను ఎప్పుడు కూడా వెళ్తూ ఉంటాను. ప్రయాణంలో కానీ నేను వాకింగ్కి వెళ్ళినా కూడా స్వామివారి మంత్ర ఉచ్చారణ చేసుకుంటూనే పోతాను. పక్క వాళ్ళని కూడా చూడకుండా నేను నడుచుకుంటూ వెళ్ళిపోతాను. నిజంగా చాలా మంచి అనుభూతితో కూడుకున్న నేను పరివర్తనలో కూడా ఒక తెలుగువాన్ని, తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఇలా 18 రాష్ట్రాల లోపల మా యొక్క సమాజం పనిచేస్తుంది. మాది 208లో ప్రారంభమైనటువంటి శబరిమల అయ్యప్ప సేవా సమాజం. మొదటిసారి వచ్చినప్పుడు నేను చూశాను 2017లో ఒక గిన్నీస్ బుక్ రికార్డ్ తీసుకున్నాను. 50,000 మందిని ఒక తాటి మీదకి తెచ్చి 108 పడి పూజ, మీకు యూట్యూబ్లలో 108 మహాపడి పూజ అని కొడితే మీకు మనం చేసినంత వస్తుంది. ఆ రోజు ఒక అనుభూతి నాకు. 108 పడులని సాక్షాత్తు సన్నిధానం నుంచి అయ్యప్ప స్వామిని మేము హైదరాబాద్ భాగ్యనగర్ తెచ్చాం. లక్షలాది మందికి చూపెట్టాం. మాధ్యం ద్వారా కోట్లాది మంది చూశారు. మీడియా ద్వారా లైవ్ చేశాం. ఈ కోట్లాది మంది కూడా మాకు చెప్పింది ఇప్పటి చరిత్రలో ఒక గిన్నీస్ బుక్ రికార్డుతో పాటు 12 రికార్డులు భారతదేశం సంబంధించినవి 12 రికార్డులను మేము ఆ వేదిక మీద తీసుకున్నాం. ఆ రోజు చాలా ఆనందం అనిపించింది. ఆ రోజు ఉద్వేగానికి మా యొక్క ఉన్నటువంటి కమిటీ మెంబర్స్ అందరూ కూడా రియల్గా ఇంత పెద్ద కార్యం చేస్తామనుకున్నాం. వచ్చే సంవత్సరం
మా యొక్క ఆర్గనైజేషన్ శబరిమల అయ్యప్ప సేవా సమాజం 18 సంవత్సరాలు పూర్తిగా నిండుకుంటుంది. ఇది కూడా ఒక 18 సంవత్సరాలకు సంబంధించి భారతదేశంలోనే చేయనటువంటి పూజని, ఒక పడి పూజని, మేము 108 అడుగుల పడి పూజని 1,00,000 మందితోటి మేము ఇక్కడ భాగ్యనగర్లో చేయాలనుకున్నాం. దానికి మా పెద్దలందరూ కూడా తీవ్రమైనటువంటి ప్రయత్నాలు చేస్తున్నాం. మన యొక్క తెలంగాణ రాష్ట్రంలో 33 జిల్లాల లోపల 584 మండలాల లోపల 65 డివిజన్స్ లోపల 1,200 గ్రామాల లోపల 36,000 దేవాలయాల లోపల ఉన్నటువంటి ధూపదీప నైవేద్యాలకు మేము ఒక పిలుపునిచ్చాం. జీర్ణోద్ధారణకు నోచుకున్నటువంటి దేవాలయాల లోపల సన్నిధానాలు చేసుకోండి, దేవాలయాన్ని కేంద్రంగా చేసుకోండి. ఆ కేంద్ర బిందువు అయినటువంటి గ్రామానికి మార్గదర్శనం కావాలి. ధూప నివేదిక నైవేద్యాలతో పాటు వైద్యము, విద్య, గ్రంథాలయం, అన్నదానాలయం, ఒక సంస్కారమైనటువంటి భజనామృతం ప్రతిరోజు కూడా అక్కడున్న రైతులే కానీ, మహిళలే కానీ, కోలాట రూపంలో కానీ, ఇవన్నీ కూడా రాబోయే రోజుల మా యొక్క ఆర్గనైజేషన్ 18 సంవత్సరాలకు సంబంధించి మేము ఒక నిష్ఠతోటి ఈ యొక్క పవిత్రమైన ఒక భాగాన్ని మేము తీసుకురావాలనుకున్నాం. నాకు దేవుడు మనస్ఫూర్తిగా నాకు అన్ని చాలా ఇచ్చాడు. ఆయుష్ ఇచ్చాడు, ఆరోగ్యాన్ని ఇచ్చాడు, మంచి పిల్లలని ఇచ్చాడు. నాకు శ్రీమతి గారు చాలా అనుకూలంగా, మా శ్రీమతి నాకన్నా ఎక్కువ దీక్ష చేస్తుంది. ఆమె యొక్క పవిత్రమైనటువంటి మనసుతోటి, మా తల్లిదండ్రులు పవిత్రమైన ఆశీర్వాదాలతోటి, నాకు అందరి బ్లెస్సింగ్ తోటి, ముఖ్యంగా మా గురువు గారు నాకు చాలా మంచి అడుగుజాడల్లో మంచి మార్గంలో నడవాలని, ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో నన్ను ప్రతి రాష్ట్రంలో ఉన్న ప్రతి జిల్లా కేంద్రం, ప్రతి మండల కేంద్రం, ప్రతి గ్రామ కేంద్రంలో ఇంచుమించు గుర్తుపట్టని వారు లేకుండా యావత్తు 18 రాష్ట్రాలకు నాకు ఆ భగవంతుడు అయ్యప్ప దాసుగా మార్చడానికి ఇవాళ నన్ను ఒక మార్గాన్ని తీసుకెళ్లాడు. నేను ఈ 18 రాష్ట్రాల్లో వచ్చే సంవత్సరం ఈ యొక్క దేశంలో ఒక పండుగ వాతావరణం తీసుకురావాలి. కొన్ని కోట్లాది మందిని అయ్యప్ప స్వాములుగా మార్చాలి. అయ్యప్ప స్వాములకు, అయ్యప్ప స్వామి దర్శనానికి కావాల్సిన సదుపాయాలని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలని అడిగి, కేంద్రానికి సంబంధించిన ప్రభుత్వాధికారులని, కేంద్ర పాలితమైనటువంటి పాలకులని అడిగి స్వాములకు కావలసినటువంటి మార్గదర్శనం చేయాలనుకున్నాను. నాకు భగవంతుడు అన్ని ఇచ్చాడు. ఒక మోక్షం ఇవ్వాలి. మోక్ష రూపంలో మేము చూస్తున్నాం. ఏ కోరిక లేదు నాకు. సేవ అనే ఒక భావంతో నిలబడ్డాను. సేవ కోసం పరిత్యాగిస్తుంటాను. సేవ అనే ఒక లక్ష్యంలో మేము నిర్వహించినాం. ప్రతి వాళ్లకు మీలాంటి ఇలా పవిత్రమైనటువంటి మీ మీడియా మాధ్యమం ద్వారా ఈ యొక్క డిస్కషన్ కానీ, కొన్ని కోట్లాది మందికి మీరు పంపిస్తున్నటువంటి ఈ యొక్క ఇంటర్వ్యూని ఇవాళ మనం డిబేట్స్ లో మనం పాల్గొంటే ఈ మీడియా ద్వారా V39 కు చాలా శుభాకాంక్షలు తెలియపరుస్తూ, మీ యొక్క మాధ్యమంలో ఉన్నట్టు మీ యొక్క చైర్మన్ వారికి మేము అడుగుతున్నాం, మీలాంటి యూట్యూబ్ సంబంధించిన ఈ యొక్క మీడియా వాళ్ళకు వచ్చే సంవత్సరం మా 18వ సంవత్సరాలు పూర్తి చేస్తున్నందుకు మీరు 41 రోజు మండల కాలం, ప్రతి ఒక్క రోజు మీకు ఒక ఎపిసోడ్ ప్రతి రాష్ట్రంలో జరిగేటిది మీ యొక్క మీడియాకు మేము అందజేస్తాం. మీరు భక్తులకు దీన్ని చేరవేసే విధంగా ఉంటే ఒకరికొకరికి అనుసంధానమై ఆ భగవంతుని దగ్గర తీసుకెళ్లడానికి ఇలా మీడియా చాలా పనిచేస్తుంది. ఇవాళ మీడియాలో చాలా రకాలైనటువంటి చెడు వార్తలు చూసాం, కానీ మంచి విషయాలు లేవు. నేను టీవీ మాధ్యమంలో ఒకప్పుడు రామాయణం చూస్తే పెళ్లి కూడా ఆపి రామాయణం అయినాక పెళ్లిళ్ళు జరిగాయి. మీటింగులు ఆపి రామాయణం చూసినాక జరిగింది. మహాభారతం కూడా అలానే. కోవిడ్ సమయంలో దూరదర్శన్ వాళ్ళు మళ్ళీ మహాభారతం పెడితే కుటుంబంలో ఉన్న వాళ్ళు మహాభారతాన్ని చూసి చాలా మార్పులు వచ్చాయి. ఇవాళ V39 ద్వారా కొన్ని కుటుంబాలు మార్చడానికి ఈ అయ్యప్ప సేవా సమాజం మిమ్మల్ని మేము ఆశిస్తున్నాం, ఆలోచిస్తున్నాం. మీరు పూర్తి స్థాయిలో మాకు సహకరించాలని మీ ద్వారా మేము కోరుకుంటున్నాం. మాకు చాలా మార్పులు వచ్చాయి. మేము చాలా నేర్చుకున్నాం. చాలా మందికి మేము పూజలలో భజన కాదు, ఇవన్నీ వెస్ట్ ఖర్చులు చేయకుండా నిజమైన పూజల ఆరాధన విధానం చాలా మార్చుకుంటూ వస్తున్నాం. సాధ్యమైన వంటకు మార్చుతున్నాం. గురుస్వాములు కూడా మాకు
చాలా మంది గురు సమ్మేళనాలు జరుగుతున్నప్పుడు 40 సంవత్సరాలు 50 సంవత్సరాల గురువులు చాలా ఆదర్శంగా ముందుకొచ్చి వాళ్ళ అనుభవాలు మాకు చెప్తా ఉంటే వాళ్ళ ద్వారా మా యొక్క జీవితాన్ని మార్చుకున్నాం. చాలా ఆనందంగా ఉన్నాం, చాలా ఆశాజీవికంగా ఉన్నాం. మాకు ఏదైనా సరే అన్ని అనుకునే అన్ని కూడా మాకు అయ్యప్ప స్వామి ఇస్తున్నాడు. ఈ రూపంలో మీకు తెలియపరుస్తున్నాం. ఇప్పుడు రాబోయే రోజుల్లో మకర సంక్రాంతికి వెళ్తున్నటువంటి ఈ అయ్యప్ప స్వాములకు, ఈ యొక్క జ్యోతి దర్శనానికి వెళ్తున్నటువంటి గురుస్వాములకు, అదేవిధంగా సంక్రాంతి తర్వాత ఈ యొక్క కొత్త సంవత్సరం, దాంతోపాటు వివేకానంద జయంతి 26 జనవరి వరకు ఈ మీడియా ద్వారా మీకు అందరికీ శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. శబరిమల అయ్యప్ప సేవా సమాజం జాతీయ ప్రధాన కార్యదర్శిగా మీ యొక్క మాధ్యమం ద్వారా మీ ముందుకు వచ్చి పరిచయం చేసినటువంటి ఈ యాజమాన్యానికి నేను పదొకసారి నమస్కరిస్తూ ముగిస్తున్నాను. శబరిమల అయ్యప్ప సేవా సమాజం జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ నాయని బుచ్చిరెడ్డి గారు, అయ్యప్ప దీక్ష శబరిమల యాత్ర భక్తి మార్గమే కానీ విహారయాత్ర కాదు అని దానికి సంబంధించిన ఎన్నో సందేహాలను మన ప్రేక్షకులకు నివృత్తి చేశారు. వారికి ధన్యవాదాలు. స్వామి శరణం. స్వామి శరణం.